విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్, ఈ మ్యాజిక్ షోస్ చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? అంటే లైఫ్ అంటే ఎదుగుదల ఉంటుందా, లేకుంటే ఎక్కడ వేసిన గొంగడిది అక్కడనే ఉంటుందా? మళ్ళీ లేదండి, ఇప్పుడు మ్యాజిక్లోని ఇంతకుముందు కేరళ ఫస్ట్ లైన్లో ఉండేది, ఓకే, ఫస్ట్ ప్లేస్లోని. ఇండియా అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలుగు రాష్ట్రాలు సెకండ్ ప్లేస్లో ఉండేవి. ఇప్పుడు వాళ్ళని మించిపోయి మన ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాం. ఇండియాలోని కేరళని మించిపోయి ఇప్పుడు ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల మెజిషియన్లు అద్భుతంగా మెజిషియన్ అలీ, ప్రదీప్ రంగరాజు, శ్యాము, సాముల వేణు ఇలాంటి వాళ్ళందరూ విదేశాలకు కూడా వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చి, అలాగే బిఎస్ రెడ్డి అని విశాఖపట్నంలో ఉన్నాడు, ఇల్యూజన్ షో, సర్కార్ని మించిన ఇల్యూజన్ షో చేసి అందరినీ అలరిస్తున్నాడు. అలాంటి గొప్ప గొప్ప మెజిషియన్లు మన వాళ్ళలో ఉన్నారండి. అయితే అంతేకాకుండా మ్యాజిక్ మూఢనమ్మకాలని దూరం చేయడానికి పనికొస్తుంది. సోషల్ అవేర్నెస్ కోసం, అంటే ఈ మూఢనమ్మకాలు అంటే రకరకాల మ్యాజిక్లు చేసి వాటిని అతీత శక్తుల్లాగా భ్రమ కల్పించి చేతబడి జరిగింది అది అని ఇదని చెప్పేసి మోసం చేసే వాళ్ళ బారిన పడకుండా మ్యాజిక్ మనల్ని రక్షిస్తుంది, అవేర్నెస్ వస్తుంది. ఎలా సార్? అంతే ఇప్పుడు మీకు ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను నేను. ఈ లాక్డౌన్ కాలంలోని అందరూ ఇళ్ళకి పరిమితం అయిపోయారు. అవును, పరిమితం అయిపోయి సరదాగా ఇంట్లో కూర్చొని ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకోవడం మొదలెట్టారు. ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకోవడం అంటే డబ్బులు పెట్టి ఆడితే మాత్రం అది జూదం అవుతుంది. అవును, సరదాగా ఆడుకుంటే పర్లేదు. అయితే ఈ డబ్బులు పెట్టి ఆడేది జూదం కాబట్టి జూద ప్రవృత్తి మంచిది కాదు, చెడ్డ అలవాటు. ఈ జూదం అలవాటు ఉండటం వల్ల పాండవులు అడవులు పట్టుకుపోయారు, నలమహారాజు అడవుల పాలయ్యాడు. అందుకనే ఈ జూదం అనే ప్రవృత్తిని మనం కాల్చి పారేయాలి. నా దగ్గర కార్డు ఉంది, జాగ్రత్త చూడండి. 1 2 3 4 5 అంటే అగ్గిపెట్టాయి. ఈ అగ్గిపెట్టతోనే ఆ చెడ్డలు వాటిని కాల్చి పారేస్తాం. కాల్చి పారేయాలి అనేది మెసేజ్ ఇచ్చాం. అంతేకాకుండా ఇలాగే కొందరు ఫేక్ స్వామీజీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గాలిలోంచి ఇలాగా శివలింగాలు సృష్టించడం, దేవతా విగ్రహాలు సృష్టించడం, విభూది సృష్టించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ మ్యాజిక్ ట్రిక్సే అవి. ఎక్కడి నుంచో గాలి నుంచి ఈ మెటీరియల్ అనేది మనకి గాలిలోంచి అక్కడి నుంచి రాదు. మన సైన్స్ దృష్ట్యా చూస్తే ఎక్కడొక్కడ పావురాలు తీస్తున్నారంటే ఎక్కడొక్కడ పావురం కనిపించకుండా దాచి తీయడం. అలాగే ఏ వస్తువు తీసినా సరే దానికి మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తే ఆ వస్తువు ఎక్కడో గుప్తంగా దాచిపెట్టి దాన్ని మనం సృష్టించడం. అది అలాంటివి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఈ మ్యాజిక్ ద్వారా నేను మోటివేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే అందరూ జాగ్రత్త పడతారు. అలాంటి మోసగాళ్ళ బారిన పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కానీ అప్పట్లో చాలా మోసపోయారు కదా సార్? అట్లా చాలా మంది. ఇప్పుడు ప్రజల్లో మంచి అవగాహన వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, చాలా బాగా. అప్పుడు విభూతి తీయడము, అవన్నీ నోట్లు చల్లి ఏదేదో చాలా టీవీ షోస్ లోని నాతో దేవతా విగ్రహాలు తీయించడం, స్టీల్ బాల్స్ తీయించడం, నోట్లోంచి ఫ్లవర్స్ తీయడం, ఇంకా రకరకాల సిల్క్స్ తీయడం, ఇవన్నీ నేను చేసేవాడిని. చేసే జనాల్లోని ఒక అవగాహన కలిగించడానికి, అవేర్నెస్ కలిగించడానికి చాలా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేశాను. మీ నోట్ల చెల్లి ఏమైనా తీయగలుగుతారు సార్ ఇప్పుడు? అంటే ఇప్పుడు దానికి అంత ప్రిపరేషన్ ఉంటుంది మ్యాజిక్ లోని. దానికి కూడా ఒక ప్రాక్టీస్, చాలా ప్రాక్టీస్. మ్యాజిక్ లోని ఒక 2 కొటేషన్స్ చెప్తాను, చెప్పండి. మంచి మ్యూజిషియన్ కావాలంటే కంటి చూపు, నోటి తీపి, చేతి ఊపు అని ఉండాలి. కంటి చూపు అంటే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత షార్ప్గా ఆడియన్స్ అందరినీ చూడాలి మనం. అంటే ఇలా ఈశ్వరోమని ఉంటే ఎవరు చూడడు మనం. అంటే యాక్టివ్గా ఉండాలి, షార్ప్గా చూడాలి, ఇలాగా అందరినీ. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో చెప్తారు కదా, అందరినీ ఐ కాంటాక్ట్ ఉండాలని, అలా చూడాలి. కంటి చూపు. నోటి తీపి, బూతులు మాట్లాడకూడదు, స్టేజ్ మీదకి వచ్చి స్పష్టమైన భాష మాట్లాడాలి, భాషలో తప్పులు ఉండకూడదు. అది అందుకనే నోటి తీపి అంటే స్వీట్గా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా మాట్లాడాలి, నోటి తీపి. చేతి ఊపు ఇందాక చూపించాను నేను, ఒక పేక ముక్క చూపించి ఇలా అనగానే అగ్గిపెట్టి అయిపోయింది. అంత ఫాస్ట్నెస్ ఉండాలి. మనం మెల్లగా ఇలా చేస్తే ఆ ట్రిక్ ఏంటో తెలిసిపోతుంది. అందుకనే కంటి చూపు, నోటి తీపి, చేతి ఊపు, అది సూపర్. అలాగే
మంచి మ్యూజిషియన్ అవ్వడానికి 3 సూత్రాలు గుర్తించాలి. ఏమిటంటే 1 ప్రాక్టీస్, 2 ప్రాక్టీస్, 3 ప్రాక్టీస్. ప్రాక్టీస్ని మించినది ఇంకా ఈ ప్రపంచంలో వేరే లేదు. అవును. ఒక మ్యాజిక్ కాదు, దేంట్లో అయినా సరే ఆ సబ్జెక్ట్ని మనం బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు దాని మీద మనకి కమాండ్ ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా చెప్పగలుగుతాం, అవును. బ్రహ్మాండంగా చేయగలుగుతాం. అదండి.